సో సిలాలిజంలో ప్రీవియస్ వీడియోలో మనం బేసిక్స్ అలాగే ఎయిదర్ ఆర్ కేస్ మీద ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకున్నాము. ఈరోజు పాజిబిలిటీ మీద ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా సాల్వ్ చేయాలి. పాజిబిలిటీ అన్నా నో కండిషన్ అన్నా ఒకటే. సేమ్ మనం నో కండిషన్‌కి ఏ విధంగా అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేశామో పాజిబిలిటీ కూడా సేమ్ అదే వేలో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు వీడియో. కాకపోతే అర్థం అవ్వాలని పాజిబిలిటీ మీద ఒక ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో నేను కంక్లూజన్‌లో కూడా నో, పాజిబిలిటీ 2 తీసుకున్నాను. మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలని. సో మనకి ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఆల్ ఏ ఆర్ బి. ఓకేనా? ఆల్ ఏ ఆర్ బి. నెక్స్ట్ ఏంటి? నో బి ఈజ్ సి. బికి సికి మధ్య నో స్టేట్మెంట్ ఉందన్నమాట. ఈ రెండిట్ల మధ్య ఏ రిలేషన్ లేదు. అండ్ నెక్స్ట్ ఆల్ సి ఆర్ డి. సో ఇది వెన్ డయాగ్రామ్ అనమాట. మీకు ప్రాక్టీస్ చేయగా వెన్ డయాగ్రామ్ కూడా మీరు చాలా స్పీడ్‌గా డ్రా చేసేసుకుంటారు. సో మనం ఇప్పుడు కంక్లూజన్‌లోకి వెళ్దాం. నో డి ఈజ్ ఏ. సో నో డి ఈజ్ ఏ అంటే డి ఎక్కడుంది మనకి? ఇక్కడుంది. ఏ ఎక్కడుంది? ఇక్కడుంది. బిలో ఉంది. ఇక్కడ మనకి బికి, సికి మాత్రమే నో కండిషన్ ఉంది. అంతేగాని బికి, డికి ఏమన్నా ఉందా నో కండిషన్? లేదు కదా! నో డి ఈజ్ ఏ. నేను డీని ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు కదా! పాసిబిలిటీ ఉందా లేదా చూడండి. డీని నేను ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు కదా! పాసిబిలిటీ ఉంది కదా డ్రా చేసుకోవడానికి. ఇక్కడ బీకి డీకి కనుక ఇఫ్ ఇన్ కేస్ బీకి, డీకి కనుక మనకి నో కండిషన్ ఉంటే అప్పుడు డెఫినిట్‌గా డి అనేది బి లోపలికి వెళ్ళదు. ఏం రీచ్ అవ్వాలంటే. కానీ ఉన్నది దేనికి? బీకి, సికి ఉంది. అంతేగాని డీకి లేదు. నో కండిషన్. సో డి మనం ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. డ్రా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అనమాట. నో డి ఈజ్ ఏ అన్నారు. కానీ ఇక్కడ పాసిబిలిటీ కనిపిస్తుంది. సో ఇచ్చిన కంక్లూజన్ అనేది రాంగ్ అనమాట. ఎందుకంటే పాసిబిలిటీ ఉంది. సో ఇది ఫాల్స్. అండ్ నెక్స్ట్ చూడండి. ఆల్ బి బీయింగ్ డి ఈజ్ ఏ పాసిబిలిటీ. ఓకేనా? ఆల్ బి ఈ బి మొత్తం కూడా డి అవ్వడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా అని అడుగుతున్నారు. దాని ట్రూ ఆర్ ఫాల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి నో అనే స్టేట్మెంట్ ఉంది దేనికి? బికి, సికి. అంతేకాని డీకి లేదు. ఆల్ బి డీయింగ్ బి పాసిబిలిటీ అంటే మనం ఈ డీని ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు కదా! పాసిబిలిటీ డయాగ్రామ్స్ చూడండి. జస్ట్ డి ఈ విధంగా కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ బికి, సికి మాత్రమే నో రిలేషన్ ఉంది. కానీ డీకి కాదు. సో దీని మీనింగ్ ఏంటి? ఆల్ బి బీయింగ్ డి ఈజ్ పాసిబిలిటీ. అంటే మనకు ఒక పాసిబిలిటీ అయితే ఉంది. సో ఇది ట్రూ అనమాట. అర్థమైంది కదా! కంక్లూజన్ 1లో చూడండి. ఇందులో చూడండి. మనం కంక్లూజన్ 1లో నో కేస్ అడిగితే ఏ విధంగా అయితే పాసిబిలిటీ అవుతుందో లేదో చెక్ చేసామో ప్రాబబిలిటీ ఉందో లేదని, సేమ్ అలాగే పాసిబిలిటీ అని అడిగినప్పుడు కూడా సేమ్ మెథడ్ ఫాలో అవుతాం. దీనికి డిఫరెంట్ నేమ్స్‌తో మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నుంచి నో కేస్‌ని మీరు ఏ విధంగా అయితే ఫాలో అవుతున్నారో పాసిబిలిటీ కూడా అదే విధంగా చెక్ చేసుకోండి. కానీ ట్రూ ఆర్ ఫాల్స్ ఇక్కడ క్లియర్‌గా చదివి ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్ పెట్టుకోండి. ఓకేనా? అంతకు మించి ఇంకా ఏమీ లేదు పాసిబిలిటీలో. మనకి క్వెషన్స్‌లో అట్‌లీస్ట్ సమ్ అని అడుగుతున్నారు అంటే దాని మీనింగ్ అట్‌లీస్ట్ అంటే సమ్ అనే మీనింగ్. దాన్ని కన్సిడర్ చేయొద్దు. అదేవిధంగా ఇక్కడ నో అన్న పాసిబిలిటీ అన్న సేమ్ ప్రాసెస్ మనం ఫాలో అవుతాం. ఓకేనా? మీకు క్లియర్ అయిందా పాసిబిలిటీ మీద? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నో స్టోన్ ఈజ్ ఏ మెటల్. ఇక్కడ డ్రా చేసుకుందాం. స్టోన్, metal. No stone is a metal. Some metals are papers. And all papers are glasses. ఓకేనా? ఫస్ట్ చూద్దాం. ఆల్ స్టోన్ బీయింగ్ గ్లాస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. స్టోన్స్ ఇక్కడుంది మనకి. అండ్ నెక్స్ట్ గ్లాస్ ఎక్కడుంది? ఇక్కడుంది. మనకి చూడండి. ఆల్ స్టోన్ బీయింగ్ గ్లాస్ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటే సేమ్ నో కండిషన్కి ఏ ప్రాసెస్ యూజ్ చేస్తామో ఆ ప్రాసెస్సే యూజ్ చేస్తాం. మనకి నో స్టేట్మెంట్ ఎక్కడుంది?
ఎంకి ఎస్కి మధ్యలో ఉంది. ఓకేనా? ఎస్కి పీకి సమ్ పార్ట్ అనేది సమ్ ఎం అనేది పి అయింది కానీ కంప్లీట్‌గా మనకి ఇక్కడ నో స్టేట్మెంట్ ఎస్కి జీకి మధ్యలో లేదు. ఓకేనా? ఆల్ మెటల్స్ ఆర్ గ్లాసెస్ కాదు అడిగింది ఇక్కడ. సమ్ మెటల్స్ ఆర్ పేపర్స్ అండ్ ఆల్ పేపర్స్ ఆర్ గ్లాసెస్. ఈ పార్ట్‌తో మనకు సంబంధం లేదు. జీ అనేది ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు కదా! ఈ విధంగా కూడా మనం జీ రాసుకోవచ్చు కదా! ఎక్కడా నో కండిషన్ లేదు. పాసిబిలిటీ ఉంది. ఆల్ స్టోన్ బీయింగ్ గ్లాస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సో కంక్లూజన్ ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో స్టోన్ ఈజ్ ఏ పేపర్. సో నో అని అడిగితే సేమ్ మనం పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేస్తాము. స్టోన్ ఎక్కడుంది? ఇక్కడుంది. పేపర్ ఎక్కడుంది? ఇక్కడుంది. మనకి దేనికి మధ్య రిలేషన్ లేదు? స్టోన్కి మెటల్కి మధ్య రిలేషన్ లేదు. సమ్ మెటల్స్ ఆర్ పేపర్స్, అంతేగాని రిమైనింగ్ పార్ట్తో దీనికి సంబంధం లేదు మెటల్కి. సో మనం రిమైనింగ్ పి ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు కదా, పాసిబిలిటీ ఉంది కదా. సో ఇలా కూడా పాసిబిలిటీ, ఎందుకంటే నో స్టేట్మెంట్ ఎస్కి పీకి మధ్యలో లేదు. సో చూడండి క్లియర్గా వేరే మార్కర్ యూజ్ చేస్తాను. పి అనేది మనం ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు, పేపర్. సో నో స్టోన్ ఈజ్ ఏ పేపర్. సో రాంగ్ ఇది, ఎందుకంటే మనకి పాసిబిలిటీ వస్తుంది అక్కడ. స్టోను పేపర్ బీయింగ్ పాసిబిలిటీ అనేది ఉంది. సో అర్థమైంది కదా, పాసిబిలిటీ అంటే నథింగ్ బట్ నో స్టేట్మెంట్కి మనం ఏమైతే యూజ్ చేస్తామో సేమ్ ప్రాసెస్ని పాసిబిలిటీకి కూడా వెరిఫై చేస్తాము. మీకు క్లియర్గా అర్థం అవ్వాలనే నేను కంక్లూజన్లో 2 నో పాసిబిలిటీయే తీసుకొని చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ నాట్ కాదు, ఫ్యూ, ఓన్లీ ఫ్యూ. దీని గురించి కూడా నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ ఫ్యూ, మనకి వీటి మీద కూడా ప్రాబ్లమ్స్ చాలా రేర్గా అడుగుతారు, ఇంత డెప్త్గా వెళ్ళరు, కానీ కాన్సెప్ట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఏఆర్బి అని మెన్షన్ చేస్తున్నారు అంటే దాని వెన్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇది ఓన్లీ ఏఆర్బి అని అంత స్పెషల్గా అంటే ఆల్ బిఆర్ ఏ అని అనమాట మీనింగ్. ఓన్లీ ఏఆర్బి అంటే ఆల్ బిఆర్ ఏ. దీని డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఆల్ బిఆర్ ఏ అంటే బి మొత్తం ఏ అవుతుంది, అంతేకాని ఏ మొత్తం బి అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ కంప్లీట్గా బి కాదు, బి కంప్లీట్గా ఏ అనమాట. వేరే వేటితో బీకి అనేది రిలేషన్ ఉండదు, ఓన్లీ ఏతోనే ఉంటుంది. దాని మీనింగ్ అనమాట ఓన్లీ అంటే దాని మీనింగ్ అది. ఇంతకుముందు అలా కాదు కదా, ఆల్ ఏఆర్బి అంటే మనకి పాసిబిలిటీస్ చెక్ చేస్తాం, అన్నీ చెక్ చేస్తాం. కానీ ఓన్లీ ఏఆర్బి అంటే మాత్రం బి కంప్లీట్గా ఏలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏకి బీకి మాత్రమే రిలేషన్ ఉంటుంది, బీకి మిగతా వాడితో రిలేషన్ ఉండదన్నమాట. దాని మీనింగ్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఎఫ్యూ ఏఆర్బి, ఓన్లీ ఫ్యూ అంటే సమ్ అన్న ఫ్యూ అన్న ఒకటే అనమాట. దాని డయాగ్రామ్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. సమ్ ఏఆర్బి అంటాం కదా, అలాగే ఈ ఓన్లీ ఎఫ్యూ ఏఆర్బి అంటే దీని మీనింగ్ ఏంటంటే ఓన్లీ సమ్ ఏఆర్బి, ఈ పార్ట్ వరకు ఏకి బీకి రిలేషన్ ఉంది, దీనికి రిలేషన్ లేదు. ఈ రిమైనింగ్ ఈ పార్ట్ అయితే ఏది ఉందో దానికి ఏకి బీకి సంబంధం లేదు అనే మీనింగే ఓన్లీ ఎఫ్యూ అనమాట. ఓకేనా, మామూలుగా అయితే మనం సమ్ ఏఆర్బి అని మెన్షన్ చేస్తాం, అంటే ఈ సమ్ పార్ట్ ఈ మిడిల్లోది ఏఆర్బి అనుకుంటాం. కానీ ఓన్లీ ఫ్యూ అని అడిగినప్పుడు మాత్రం దీనికి ఎటువంటి రిలేషన్ లేదు అని ఈ విధంగా మనం ఇండికేట్ చేసుకోవాలి. మనం నో కేస్ ఎలా ఇండికేట్ చేస్తాము, రెండింటి మధ్య నో స్టేట్మెంట్ వస్తే లైన్ డ్రా చేసి ఇంటూ మార్క్ పెట్టుకుంటాం కదా, అదేవిధంగా ఓన్లీ ఎఫ్యూ ఏఆర్బి అన్నప్పుడు మనం ఈ విధంగా మెన్షన్ చేసుకుంటాము. సో ఇక్కడ ప్రాబ్లం అడిగారు, అదొకటి మనం చూద్దాము. ఓన్లీ ఎఫ్యూ ఏఆర్ ఏ ఈజ్ బి. సో ఈ పార్ట్తో సంబంధం లేదు, ఓన్లీ ఏ ఈజ్ బి, ఈ పార్టే ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది. సమ్ బి ఈజ్ సి. చూడండి, సమ్ అని అడిగితే మనం జస్ట్ ఈ విధంగా డ్రా చేసుకున్నాం కానీ ఇంటూ మార్క్ పెట్టుకోలేదు కదా, ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ ఎఫ్యూ అనే కండిషన్ లేదు, జస్ట్ సమ్ అని ఉంది అంతే. నో సి ఈజ్ డి. ఈ ఇద్దరి మధ్య నో స్టేట్మెంట్ ఉంది. ఆల్ డి ఈజ్ ఏ, ఈ కంప్లీట్ డి మొత్తం కూడా ఈ అనమాట. ఇక్కడ రాసుకుంటాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇప్పుడు మనం చూద్దాం. ఆల్ ఏ బీయింగ్ బి ఈజ్ పాసిబిలిటీ. అసలు ఇంకా వెన్ డయాగ్రామ్ కూడా చూడాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా దీనికి ఆన్సర్ పెట్టుకోవచ్చు. రాంగ్ అనమాట.
కంప్లీట్లీ రాంగ్. ఎందుకు చెప్పనా? ఆల్ ఏ ఈజ్ బీయింగ్ ఏ పాసిబిలిటీ ఏ విధంగా ఉంటుంది? పొరపాటున కూడా ఉండదు. దీనికి పాసిబిలిటీ డయాగ్రామ్ కూడా డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఫ్యూ అనే స్టేట్మెంట్ యూజ్ చేశారు. ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తే దాని అర్థం ఏంటి? సమ్ ఏ ఈజ్ బి, అంతేగాని మిగతావంతా సంబంధం లేదు. అలాంటప్పుడు ఆల్ ఏ బీయింగ్ ఈజ్ ఏ పాసిబిలిటీ డయాగ్రామ్ కూడా మనం డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఓన్లీ ఫ్యూ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తారో అక్కడ పాసిబిలిటీ మీద మీరు అడిగినా నో నీడ్ టు వెరిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏ ఛాన్స్లో కూడా అవ్వదు. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ కంక్లూజన్ ఉంది, స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓన్లీ ఏ ఫ్యూ ఏస్ బి, ఏకి బీకి కొంతవరకు మాత్రమే సంబంధం ఉంది, దీనికి సంబంధం లేదని కరాఖండిగా చెప్పేశారు. అలాంటప్పుడు మనం పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేయడం కూడా వేస్ట్, డైరెక్ట్గా అది రాంగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ సిఈజ్ ఏ, సిఈసి, సి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య నో రిలేషన్ ఉంది. సో మనం డైరెక్ట్గా సమ్ సిఈసి రాంగ్. చూసారా సమ్ ఎలా యూజ్ చేసాం మనం? ఇక్కడుంది మధ్య ఏ రిలేషన్ లేదని యూజ్ చేసాం. అదే నో సిఈసి అంటే అప్పుడు మనం పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేయడానికి ట్రై చేస్తాం ఇలాగా. కానీ ఇక్కడ నో కేసు అడగలేదు కాబట్టి నో నీడ్ టు వెరిఫై. డైరెక్ట్గా వాటి మధ్య రిలేషన్ ఉందా లేదా చూసుకోవడం, ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్ మెన్షన్ చేసుకోవడం. ఓన్లీ నో కేసు అడిగితే లేదా పాసిబిలిటీ అని అడిగితే మాత్రం మనం డయాగ్రామ్ డ్రా చేయడానికి ట్రై చేయాలి. అంటే ఇంకా ఏమన్నా వేవ్ ఉందా అని వెతకడానికి ట్రై చేయాలి. అది కూడా ఎప్పుడు? నో కానీ పాసిబిలిటీ కానీ కంక్లూజన్లో అడిగితేనే. మనకి స్టేట్మెంట్లో నో అడిగితే అది జస్ట్ వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. సో అర్థమైంది కదా? ఓన్లీ ఏఆర్బి అన్న, ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్బి అన్న మీనింగ్ ఇది. ఓన్లీ ఏఆర్బి అంటే కంప్లీట్గా బి అనేది మొత్తం ఏలో నిమగ్నమై ఉంటుంది. అండ్ ఓన్లీ ఫ్యూ ఏఆర్బి అంటే ఈ రెండింటి మధ్య కొంతవరకు వాటి సంబంధం, దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో అలా పాసిబిలిటీ అని అడిగితే మనం డైరెక్ట్గా రాంగ్ పెట్టేసుకోవచ్చు, పాసిబిలిటీయే ఉండదు. సో ఇది కదా. నెక్స్ట్ కంప్లీట్గా ఇక్కడితో సిలాజిజం టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కోడింగ్ అండ్ డికోడింగ్ మీద, ఎస్బీఐ క్లర్క్ కోడింగ్ అండ్ డికోడింగ్ మీద మోస్ట్ ఏ టాపిక్స్ కవర్ చేస్తారో ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ.